కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చల్లటి గాలులు వీస్తూ ఉంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఆ వేడి అలాగే కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లు బయటకు వచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 4వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్థి 9,501 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ఏకంగా 12,650 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. మరో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఏ రౌండ్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆధిక్యాన్ని చూపించలేకపోయారు. ఏ రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఆధిక్యాన్ని చూపించలేకపోయారు. తొలి రౌండ్ నుంచి హోమ్ ఓట్ల దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పాపులర్ ఓట్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్ల దగ్గర వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను పెంచుకుంటూ వస్తున్నారు. ఇక 5 రౌండ్లు బహుశా మిగిలి ఉన్నాయి. ఈ 5 రౌండ్లలో భారీ ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ఆయన జేబులో వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయన ఖాతాలో వేసుకునే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఓటర్లు బీజేపీ చేసిన ఆరోపణల్ని పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ఆరోపణలను పెడచెవున పెట్టారు. అక్కడ బుల్డోజరా కారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. అంతేకాదు బీహార్ మాదిరిగా ఇక్కడ కూడా జంగిల్ రాజ్ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాటలు వినిపించాయి. రౌడీ షీటర్ కుమారుడు అంటూ నవీన్ యాదవ్ని పెద్ద ఎత్తున విమర్శించారు. కానీ నవీన్ యాదవ్ గత 2 సార్లు 2014లో 2018లో ప్రజాక్షేత్రంలో ఆయన పోటీకి నిలిచారు. ఎంఐఎం నుంచి ఒకసారి, ఇండిపెండెంట్ నుంచి ఒకసారి. అప్పుడు ఓటమి పాలు కావడంతో ఆయనపై జూబ్లీహిల్స్ ప్రజల్లో సానుభూతి కూడా ఎక్కువ ఉంది. కానీ మాగంటి సునీతపై మాత్రం మాగంటి గోపీనాథ్కు సంబంధించి సానుభూతి ఎక్కడా కూడా కనిపించలేదు. మరో రౌండ్ పూర్తయ్యేసరికి 12,651 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి మాగంటి గోపీనాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 16,000 ఓట్ల మెజార్టీని ఇప్పుడు నవీన్ యాదవ్ బ్రేక్ చేసి సరికొత్త మెజార్టీని అక్కడ రికార్డ్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఫలితాలతో పాటు బీహార్ ఫలితాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి 2 హీట్ వేవ్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈరోజు 2 హీట్ వేవ్స్ ఉన్నాయి. ఒకటి బీహార్ ఎన్నికలు, 2 జూబ్లీహిల్స్ ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలా వరకు ఫలితం పై క్లారిటీ వచ్చేస్తుంది. నవీన్ యాదవ్ అని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ శిబిరంలో ఇప్పుడు ఆనందం కనిపిస్తుంది. అంతా తానై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా తానై ఈ ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలి అని ఆయన ఒక వ్యూహాత్మకంగా మంత్రులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళాలి అని వ్యూహాత్మకంగా ఆయన ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ఎలక్షనింగ్ వరకు కూడా అంతా రేవంత్ రెడ్డి తానే నడిపించారు. అందుకే నవీన్ యాదవ్కి ఇంతటి ఘన మెజారిటీ సాధ్యమైంది. బాకీ కార్డ్ బీఆర్ఎస్ ఒకసారి బాకీ కార్డు కూడా రిలీజ్ చేసింది. కానీ బాకీ కార్డుతో మాకేం బాకీ లేదు, సంబంధం లేదు అని జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నారు. బీఆర్ఎస్ బాకీ కార్డును జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ చేసిన నినాదాన్ని బుల్డోజర్ మనకు ఉత్తరప్రదేశ్లో వినిపిస్తూ ఉంటుంది. బుల్డోజర్ నినాదాన్ని ఇక్కడ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు వినిపించారు బీఆర్ఎస్ శ్రేణులు. బుల్డోజరా కారా అని అన్నారు. బుల్డోజర్ అనే పదాన్ని మేము తీసుకోవడం లేదు అని జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పారు. ఇక బీజేపీ తన డిపాజిట్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. లంకల దీపక్ రెడ్డి కేవలం 3,000 పైచిలుకు ఓట్లను మాత్రమే ఆయన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వెండల లక్ష్మీనారాయణ ఉన్నారు, నాయని రాజేంద్ర కూడా ఉన్నారు. రాజేంద్ర గారు, 5వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 12,500 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. హలో రాజేంద్ర గారు, చెప్పండి. మరో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి నవీన్ యాదవ్ తన మెజార్టీని మరింత పెంచుకున్నారు. అది ఎట్లా గెలుస్తామండి, అలా డౌట్ లేదు. అలా దానికి ఎందుకు అనుమానం? మొదటికి ఎరువులు చెప్పినాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని చెప్పినాయి. అలా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి కాదు మీరు అలా అంటుంటే ఎండల లక్ష్మీనారాయణ గారు ఎందుకు నవ్వుతున్నారు? దేనికి నవ్వుతున్నారు? మరి ఇప్పుడున్న పని ఏమున్నది? వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయమంటారండి? రాష్ట్రం గెలిస్తే నిజాయితీ గెలిచిందంటారు, ఇక్కడ గెలిస్తే ఇదిగా గెలిచిందంటారు. ఆ కాంట్రాక్టర్ లైన్ లో తీసుకోమంటే లైన్ లో ఉన్నారా? ఇలా నేనే బ్రేక్ చేశాను. ఉన్నారా కాంట్రాక్టర్లు? ఉన్నారండి. ఓకే, మాట్లాడించండి. కన్స్ట్రక్షన్స్ రవీందర్ గారు నేను రోహిత్ అండి. మీరు ఎక్కడ కాంట్రాక్ట్ చేసిండ్రు, మీకు ఎన్ని అడిగినరు, మీకు ఎంత ఇచ్చిన బిల్లులు, కాంట్రాక్టర్లు ఆనందంగా ఉన్నారా లేరా?
ఇక్కడ లైవ్ లో ఉన్న ఒక టీవీ ఛానల్లో, బిగ్ టీవీ ఛానల్లో పేరు యాంకర్ గారు అడుగుతారండి, మీరు ఎందుకు దాంట్లో చెప్పండి. అంటారు రాజేందర్ గారు? మరి ఇంకెట్లా అడగాలండి? మీరు ఎట్లా అడగమంటారో చెప్పండి, అట్నే అడుగుతా. చెప్పండి సార్ రవీందర్ గారు, మీరే చెప్పండి. కాల్పేట బ్రిడ్జ్ ఒకటి మీరే ముందర పడి ఇప్పించారు కదన్నా. అంటే ఇవన్నీ కూడా నేను ఇప్పించాక టోటల్ కాంట్రాక్టర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా? వరంగల్ మన దగ్గర మనకు తెలిసిన కాడికి అన్హ్యాపీగా ఉన్నారా? పర్సెంటేజ్ తీసుకుంటారు అని అడుగుతున్నారు రాజేందర్ గారు. పర్సెంటేజ్ ఎంత తీసుకుంటున్నారా? వాళ్ళ అయ్యను పోయి అన్నారు కదా, ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు రాజేందర్ గారు. రవీందర్ గారు, నేను అన్న ఇప్పించిన కాల్పేట పేమెంట్ అన్నకు ₹1 కూడా ఇవ్వాలి. అది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టు పెట్టుకోమని చెప్పమని, లేకపోతే అన్న వాళ్ళని అయ్యని పోయి అడుక్కోమని చెప్పండి. విన్నారా? ఎవడన్నా తీసుకున్నోడంటే వాడు తీసుకున్నోడు 10 మందికి పుట్టినోడు తీసుకుంటాడండి. అవి మాతోటి కావు. అవి ఏమన్నా ఉంటే అవి మీతోటి అవుతుంటాయి కావచ్చు, కానీ మాతోటి కావు. వింటారన్నారా? వారు ఎగిలి నవ్వటాలు, మీరు దీనికి పని చేస్తారు తప్ప దేనికి పని చేయరు. మేము అన్నమాట ఇప్పుడు మీకు గుర్తుంటే, మేము అన్నమాట మీకు సరిగ్గా అర్థమయ్యి ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా విన్నారా? ఇక వద్దు దీని గురించి. మీ నిజాయితీ కలిపాను, కాంట్రాక్టర్ కలపమంటేనే కలిపాను. ₹1,00,000 మీ పార్టీ చూడండి. మీరు దేశ అధ్యక్షుడు